బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. తుది నివేదిక ఆధారంగా డీఎస్పీ రామకృష్ణను సస్పెండ్ చేశారు. రామకృష్ణను సస్పెండ్ చేస్తూ డీజీపీ సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నాగరాజు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ఇతని అవినీతికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి? సార్, ఇక్కడ మైదుకూరు డివిజన్ కు డివిజనల్ పోలీస్ అధికారిగా వ్యవహరిస్తున్న రామకృష్ణ గత కొంతకాలంగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకొని వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని వీరి ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడిన మేరకు ఇక్కడ జిల్లా అధికారులు ఇతని రామకృష్ణ వ్యవహార శైలిపై విచారణ జరిపి ఇటీవల కాలంలోనే పోలీసు ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా డీజీపీ ఈ రోజు రామకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే చాలా మంది కడప జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున ఎర్రచందనం ఉండడంతో చాలా మంది పోలీసులు ఇట్లా ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇలాంటి చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రామకృష్ణ తెలివిగట్టుగా చెప్పవచ్చు. ఇప్పటికే కొంతమంది అధికారుల మీద వేటు పడినప్పటికీ డిఎస్పీ స్థాయి అధికారి రామకృష్ణ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరి ఇట్లా ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న మరికొందరు పోలీసుల అధికారులు కూడా కొంతమందికి ఇప్పుడు గుబులు మొదలైందని చెప్పవచ్చు సార్. రైట్ నాగరాజ్. ఆయన